రిలీజ్లో బాగా ప్రిపేర్ అయ్యి మాట్లాడచ్చా? ఇప్పుడు మాట్లాడాలి. బాబు ఇక్కడ రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి ఉన్నారు? ఎవరికి ఉండరు. రష్కా గారు లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎంతమందికి కావాలి? చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా నవంబర్ 7వ తారీఖున ఈ సినిమా చూసి గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్తో మనం ఎలా ఉండాలి అనేది ప్రిపేర్ అయ్యి రావాలని కోరుకుంటున్నాను. ఏమిరా ఆవు పూరికల్లా ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాయిందిరా తమ్ముడు. వస్తే నవంబర్లో. ఓకే, ఇక్కడ ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్. ఓకేనా? థ్యాంక్ యూ. సో అలాగే దీక్షిత్ గారు, నేను హెగ్డియా వెళ్ళిపోయారా? 2 కన్నడ ముక్కలు నేర్చుకుంటే వెళ్ళిపోయారు. షూటింగ్ ఉంది. సో ఆయనకి టాలీవుడ్గా స్వాగత. ఎందుకంటే మన సినిమాలన్నీ కన్నడలో బాగా ఆడతాయి కాబట్టి 2-3 కన్నడ వర్డ్స్ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఎప్పుడు స్పీచ్ ఇవ్వాలన్నా బన్నివాస్ గారి తర్వాత ఇవ్వాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యగా వేరే బన్నివాసు 2 అయిపోయారు. సో ఆయన స్పీచ్ గురించి ఏమైనా పెగ్గలరు. సో అందుకని చెప్పి టెన్షన్ అవుతుంది సార్. ఇక మా లైన్ కింగ్ అరవింద్ గారు అప్పటికే చూస్తుంటారు ల్యాగ్ ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి సెకండ్స్తో సహా ఫ్రేములతో సహా లెక్క పెడుతుంటారు. సో ఆయన చలన్ చూపు వల్లే అందరం ఇక్కడ ఉన్నాం. అండ్ విద్యా గారు ఆయ్ సింగిల్ అలాగే గర్ల్ ఫ్రెండ్ హ్యాట్రిక్ సినిమా అవుతుందని ఆవిడకి అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక నానుడు ఉంది, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతల పూజలు అందుకుంటారని. సో ఎక్కడ మహిళా టెక్నీషియన్స్ అధికంగా ఉంటారో ఆ ఇండస్ట్రీలో సుభిక్షంగా ఉంటుంది. సో ఒక మహిళా ప్రొడ్యూసర్ ఆవిడ చేసే సినిమాలన్నీ బాగుండాలని వేరే పెర్సెప్షన్ కూడా వస్తుంది ఒక సినిమాకి. అలాగే నా స్నేహితుడు బ్రదర్ ధీరజ్ అంబాజీపేట తర్వాత ఊరసు రాక్షతో ఒక మంచి సినిమా చేశాడు. అంబాజీపేటతో అందరు ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా కూడా అతనికి చాలా మంచి డబ్బులు ప్లస్ అప్రిసియేషన్ వస్తాయని కోరుకుంటున్నాను.